శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి. మీరు ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా మాట్లాడటలా. ఆపరేషన్ సింధూర్ యొక్క లక్ష్యం ఒకటైతే కొంతమంది మాట్లాడేది వేరుగా ఉంది. అసలు ఆపరేషన్ సింధూర్ ఎందుకు అవసరమైందండి? మనకి పాకిస్తాన్కి సరిహద్దు వివాదం లేదు, ఇప్పుడు లేదు, ఏదైనా వాణిజ్యపరమైన యుద్ధం లేదు, వాళ్ళకి మనకి సైనికపరమైన ఇబ్బందులు లేవు మనకి. కానీ ఇబ్బంది అలా ఎక్కడొచ్చింది? ఆ దేశంలో పురుడు పోసుకున్న, లేదు ఆ దేశంలో పెంచి పోషించబడుతున్న ఉగ్రవాదుల దగ్గర నుంచి మన దేశానికి ఇబ్బంది ఉంది. వాళ్ళు మొన్న వచ్చి మన దగ్గర పహల్గాంలో 26 మంది ప్రాణాలు తీశారు వాళ్ళు. ఈ ప్రాసెస్లో మనము అక్కడ ఉగ్రవాదం వల్ల మా దేశానికి నష్టం అవుతుంది, మా దేశంలో 26 ప్రాణాలు పోయాయి, మిగతా వాళ్ళు కూడా ఏంటి అని. ఇప్పుడు ఒక ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, ఆ చుట్టాల వరకు, ఆ స్నేహితుల వరకు, ఆ ఊరు వరకు బాధపడతారు, అవునా? అదే ఇప్పుడు 26 మంది మనకి దగ్గర చుట్టాలు కాదు, మన మతం కాదు, మన కులం కాదు, అంటే కావచ్చు ఏదో ఒక కులానికి చెంది ఉండొచ్చు, కానీ అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు బాధపడ్డారా లేదా? అరే మన దేశస్తులు ఇట్లా చంపేశారేంటి మన దేశం వాళ్ళని, వీళ్ళేం పాపం చేశారు? ఇప్పుడు ఉగ్రవాదులకు ఉన్న సమస్య ఏంటో ఆ సమస్యకిన్ను ఈ 26 మందికి అసలు డైరెక్ట్ లింకే లేదు. ఇప్పుడు టార్గెట్ అనేది స్పెసిఫిక్ అర్థమైంది కదండి. అక్కడ అయితే హిందువులు అని చెప్పేసి స్పెసిఫిక్ గా టార్గెట్ చేసి కాల్చారు. ఇప్పుడు హిందువులనే టార్గెట్ చేశారు అనుకుందాం, వాళ్ళు ఆ ఉగ్రవాదులు ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేశారు అనుకుంటున్నాం. నా ఉద్దేశంలో దానిని మనం ఎక్కువ ఎంఫసైజ్ చేసే కన్నా కూడా, రేపు ఇప్పుడు గోకుల్ చాట్లో జరిగిందండి, గోకుల్ చాట్లో హోటల్ తాజ్లో జరిగింది, అలాగే లుంబిని పార్క్లో జరిగింది. అక్కడ కులము మతం ఎట్లా తెలుస్తుంది సార్? అక్కడంటే ఆ ప్లేసు అంత ఓపెన్ ప్లేస్ దొరికింది కాబట్టి వాళ్ళు ధైర్యంగా నువ్వెవరు అనేది తెలుసుకుని చేశారు, అవునా? అదే గోకుల్ చాట్లో చచ్చిపోతే ఏ మతమో ఏ కులమో తెలుసుకుని చేస్తారా? లేదు ఏ దేశమో తెలుసుకుని. ఇప్పుడు మన హైదరాబాద్లో చాలా దేశాల వాళ్ళు ఉన్నారు. కాదండి, ఇక్కడ వచ్చేసి బాంబు బ్లాస్ట్, వాళ్ళు లేరు, బాంబు బ్లాస్ట్ జరిగింది. అదేనండి, కానీ బాంబు బ్లాస్టే దీని వెనక ఎవరున్నారు చెప్పండి? వాళ్ళే. అదే కదా మరి. ఇప్పుడు బాంబు వేస్తే ఒక ప్లేస్ని టార్గెట్గా చేసుకుంటే ఆ ప్లేస్లో ఆ టైంకి కాకతాళీయంగా ఎవరుంటే వాళ్ళు చచ్చిపోతారు. అవును. అసలు ఉగ్రవాదానికి 100 రూపాయలు ఉంటాయి, ఏదో ఒక రూపంలో మనకు నష్టం వస్తుంది. అసలు ఉగ్రవాదమే వద్దు, ఎక్స్ట్రీమిజం వద్దు మనకి. అసలు ఇంటర్నల్ గా ఒక సివిల్ వార్ అనేది జరగదు, ఒక అశాంతి వస్తుందేమో అంటారు మీరు? ఎప్పుడైనా వస్తుంది. ఇప్పుడు మీకు ఒక స్టేట్మెంట్ అక్బరుద్దీన్ ఓవైసీ అతను ఆయన చెప్పాడు ఒకసారి, 15 నిమిషాలు చాలు మాకు. లేదండి, నెట్వర్క్ పాడా ఇవన్నీ వాగాడంబరం మాటలు ఏదో అంటారే, మా టంగుటూరు మిరియాలు తాటికాయలంతా అని చెప్పినట్టు. కొన్ని రాజకీయ ఉనికి కోసం మాట్లాడేయండి, కొన్ని వాళ్ళ ఉనికిని వాళ్ళు చాటు. ఇప్పుడు ఇంకొక నాయకుడు ఎవరు అక్కడ రాకుండా మేమే అన్న ఇదిలో వాళ్ళు అలా పెంచి పోషిస్తున్నారు తప్పితే, ఆ దారుసలాంని కానీ లేకపోతే ఎంఐఎం పార్టీని కానీ వాళ్ళు అలా పెంచుకుంటాం కోసము, వాళ్ళందరినీ బానిసలుగా చేసుకోవటం కోసం, వాళ్ళ అధీనంలో ఉంచుకోవడం కోసం అలా మాట్లాడటమే కానీ వీళ్ళు నిజంగా 15 నిమిషాలు ఎప్పుడు లేదండి వాళ్ళకి. సరే 15 నిమిషాలు ఈ టైం ఇస్తే చాలా మందిని వేసేస్తామని చెప్పాడు, బాగుంది కదా. అసలు నీ తమ్ముడిని వేసేసి నీ దగ్గర అంత బలమే ఉంటే నీ తమ్ముడిని ఎవరో ఎలా వేయగలిగారు? చావు దాకా వెళ్ళే కదా వెనక్కి వచ్చాడు అతను, బాంబుల దాడిలో గన్ను పెట్టి పేల్చారు కదా. అది మీ దగ్గర అంత శక్తి ఉంది. అది వాళ్ళిద్దరి మధ్య పాత శత్రుత్వం ఏదైతే. అదే నేను అంటున్నా, నీ దగ్గర అసలు అంత బలమే ఉంటే ఇంత మాట్లాడే. అది కాదండి, ఇక్కడ మళ్ళీ మారుతుంది. ఇక్కడ హిందువులకు సంబంధించి ఆయన చెప్పింది 15 నిమిషాలు అనేది. అదే నేను అంటున్నానండి, ముస్లిం మధ్య జరిగిన ఇప్పుడు హిందువుల మీద దాడి చెయ్యాలి అని అతనికి ఉంటే మాకు 15 నిమిషాలు చాలు అన్నాడు. ఎంతటి బలాఢ్యుడైతే అనాలి ఆ మాట? మరి నిజంగా అంత బలాఢ్యుడే అయితే
అసలు నీ తమ్ముడి మీద ఎట్లా కాల్పులు జరిగినాయి? మీకు అసలు అంత యంత్రాంగం ఉంటే, అందుకే అంటున్నా ఇంత నాలుగు పొడుగు మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇన్ని గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత మాత్రాన వస్తే ఏదో జరుగుద్ది అని అనుకోవటం కూడా మనం అసలు అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈరోజు జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఇది కేవలం ఉగ్రవాదం మీద దాడి మాత్రమే మనది, కక్ష సాధింపు చర్యలు కాదు. ఉగ్రవాదం మా దేశంలోకి ఉగ్రవాదం పేరుతోటి వచ్చి మా దేశంలో మీరు తెస్టేస్తానంటే కుదరదు అని వాళ్ళకి ఒక హెచ్చరిక చెయ్యాలి, బుద్ధి చెప్పాలి అనేదే ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క లక్ష్యం. కానీ ఈ ప్రాసెస్లో యుద్ధం వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అనే దానికోసం కాస్త ప్రపంచం తెలిసిన వాళ్ళగా, ప్రపంచ చరిత్ర తెలిసిన వాళ్ళగా యుద్ధాలంటే ఏంటి అనేది ఈ దేశం దాటి ఆలోచిస్తే యుద్ధాల యొక్క నిజ స్వరూపం ఏంటో, దాని దుష్పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పటం మాత్రమే నాలాంటి వాళ్ళ ఉద్దేశం కావచ్చు, నారాయణ గారు లాంటి వాళ్ళ ఉద్దేశం కావచ్చు. చాలా మంది శాంతి కాముకులు ఇదే మాట్లాడుతున్నారు. నారాయణ గారు కూడా స్టేట్మెంట్ అలానే వ్యతిరేకం అంటే ఆయన రెండు విధాలు ఉంది ఇక్కడ. కాదు, ఆయన ఏమంటున్నారంటే దీన్ని ఉగ్రవాదుల మీద దాడిగానే వాళ్ళని తుదముట్టించాలని మాత్రమే మనం లక్ష్యం పెట్టుకుందాము, ఈ దాడి పాకిస్తాన్ మీద, దేశం మీద కాదు అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఉండండి, ఇదే స్టేట్మెంట్ లో ఇప్పుడు మీరు గమనించారా, వాళ్ళ అంత్యక్రియలు జరిగాయి, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంత్యక్రియలు జరిగాయి. 9 మంది ఉన్నారా, వాళ్ళు 10 మందో వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్లలతో సహా. అక్కడ పాక్ ఆర్మీ ఉన్నారు అంత్యక్రియలు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అక్కడ ఉన్నాడు. అతను ఎదురుగా ఎవరు, ఇంటర్నేషనల్ కి సంబంధించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అతను ప్లస్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాక్ ఆర్మీ ప్లస్ మీరన్న సామాన్యులందరూ కూడా కలిసి అక్కడ వాళ్ళ అంత్యక్రియలు చేస్తున్నారు. ఏది నిన్న జరిగిన దాడికి వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరి లెక్కన వాళ్ళ అమాయకులు అనాలా? అసలు కాదండి, ఆ దేశ ప్రజలు దాడిని వ్యతిరేకించారు, స్టేట్మెంట్ ఇచ్చారు. దేశ ప్రజలు మామూలుగా ఈ సోషల్ మీడియాలోనే కదా ప్రజలు ఇంకెక్కడ ఇస్తారు. అలాగే ఆ దేశం కూడా మా దగ్గర అంత శక్తి లేదు, యుద్ధం చేసే శక్తి లేదు అని చెప్పి వాళ్ళు చాలామంది ఆర్మీ వాళ్ళు కూడా సంసిద్ధతను తెలియజేయలే. ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటారు కదండి, ఇప్పుడు మనకి త్రివిధ దళాల నాయకులతోటి మన రక్షణ శాఖ మంత్రి ఎట్లయితే రాజ్నాథ్ సింగ్ మీటింగ్ పెట్టుకున్నారో అక్కడ వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకుంటే మన దగ్గర అంత బలం లేదు, భారతదేశంతో పోలిస్తే మనం యుద్ధం చేయలేము, యుద్ధం వద్దు అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా బయటకు వచ్చింది. ఇక్కడ ఇంకోటండి, బలూచిస్తాన్ వాళ్ళే చంపేస్తున్నారు. చరిత్రలో మనకి ఎన్ని ఆనవాళ్ళు లేవు. ఇప్పుడు ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఇందిరాగాంధీ ఎంతో కొంత పెంచి పోషించింది. వాళ్ళకేగా బలైంది ఆపరేషన్ బ్లూ స్టార్ చేసినందుకు గాను. ఇట్లా మనకి చరిత్రలో ఆనవాళ్ళు దొరుకుతాయండి. అందుకని మనకి నష్టం జరగకుండా, మనల్ని నమ్ముకున్న వాళ్ళకి నష్టం జరగకోకుండా మన వ్యూహాలు ఉండాలి అంటాను నేను. అది నా ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు యుద్ధం వస్తుంది అనుకోండి, ఒక్కసారి కూడా యుద్ధాన్ని చవిచూడని వాళ్ళకి ఆ యుద్ధం యొక్క ఎఫెక్ట్ ఏంటో తెలియదు. ఇప్పుడు జపాన్ వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు హిరోషిమా నాగసాకి మీద అణుబాంబు వేస్తే దాని ఎఫెక్ట్ ఏంటో ఆ దేశం వాళ్ళు గజగజలాడుస్తారు. ఇప్పుడు వియత్నాం వాళ్ళని అడగండి, యుద్ధం ఎంత భయంకరమో చెప్తారు. ఇప్పుడు అమెరికా పౌరులు కూడా చాలామంది అమెరికా వాళ్ళు అసలు ఈ దేశం యుద్ధాలు చేసి చాలా నష్టపోయింది, అనవసరంగా అన్ని దేశాలతోనూ తగాదాలు పెట్టుకొని అసలు యుద్ధం చేయకపోతే మనది ఇంకెంత సంపన్న దేశంగా ఉండేది అనేది మాట్లాడుకుంటున్న అమెరికన్స్ కూడా ఉన్నారు. ఒరిజినల్ అమెరికన్స్ అలాగే మాట్లాడుకుంటారు, అసలు యుద్ధాలు వద్దు అని. ఎన్నిసార్లు అటాక్ జరిగిందండి భారత్ పైన? మౌనం వహిస్తూనే ఉన్నారు. మౌనమే వహించలా, వీళ్ళు ఎప్పటికప్పుడు బుద్ధి చెప్పారు. 71 తీసేద్దాం. ఇప్పుడు కాదండి, పాకిస్తాన్కి ఒక గట్టి బుద్ధి చెప్పింది. ఆ దేశాన్ని ఒక రకంగా ఒక ముక్క మన బంగ్లాదేశ్ విముక్త పోరాటానికి సాయం చేసింది ఎవరు? ఇందిరాగాంధీయే కదా. ఇప్పుడు బెంగాల్లో ముక్క బంగ్లాదేశ్, పంజాబ్లో ముక్క పాకిస్తాను. ఇప్పుడు అక్కడక్కడ ఇబ్బంది వచ్చేసరికి అలాంటి పరిస్థితి వచ్చింది. అంటున్నా అంటే, మనము మన దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు మనం చేయగలిగాం. ఈరోజు కూడా మన దగ్గర శక్తి సామర్థ్యం ఉంది.
అయితే ఇవాళ చేయాల్సింది ఏంటి అంటే అసలు కాశ్మీర్లో ఎందుకు మీరు 370 అధికరణం రద్దు అని చేసేసి దానివల్ల అసలు మొత్తం మారిపోద్ది అని చెప్పి మీరు అనుకున్నారు. ఇది మీ వ్యూహం తప్పంటాను నేను. అసలు మీ 370 అధికరణం రద్దు చేస్తే అదేమి సర్వరోగ నివారణ కాదు, మొత్తం కాశ్మీరు పరిస్థితులన్నీ మారిపోతాయి అనుకోవటానికి లేదు. ఈ జమ్మూ కాశ్మీరు సమస్య ఏదైతే ఉందో ఈ సమస్య ఈ దేశం విడిపోయినప్పటి నుంచి రగులుతూనే ఉంది. దీని గురించి మనము ఒక చిన్న దేశమైన పాకిస్తాన్ తోటి కూర్చొని మనం ఎందుకు చర్చలు జరపలేకపోతున్నాం? ఎవరైనా ఇంతకు ముందు ఉన్న నాయకులైనా కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాయకులైనా సరే, ఇప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్ని అడ్డం పెట్టుకొని పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులతోటి మన దేశానికి ఇంత నష్టం జరుగుతున్నప్పుడు అసలు ఏదైనా ఎవరైనా ఈ ప్రపంచంలో ఒక పెద్ద తలకాయ దగ్గర కూర్చొని, ఇప్పుడు మనం అదే కదా చేస్తాం, ఏదైనా శాంతి చర్చలు అంటారా, వాటిని కొంతమంది చేతగాని చర్చలు అంటున్నారు, ఏ చర్చలు అంటారా, కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. అసలు ఎందుకు మనం ఆ ప్రయత్నం చేయట్లేదు? ఇప్పుడు మోడీ కూడా ఏం చెప్పాడు, ఎవరికి, పుతిన్కి యుద్ధానికి ప్రత్యామ్నాయం ఏమన్నా ఉందేమో ఆలోచించవచ్చు కదా అని చెప్పి పుతిన్కి ఒక సలహా చెప్పాడు. ఏది, ఉక్రెయిన్ యుద్ధం. ఇప్పుడు ఈయన కూడా మనం యుద్ధం చేసేద్దాం అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు ఇక్కడ కూడా. ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా నేను అనేది ఏంటంటే, మీరందరూ వాట్సాప్లో మాట్లాడుకోవటం కాదు, లేదు షేర్లను ఫార్వర్డ్లు చేయటం కాదు, డ్రాయింగ్ రూమ్లో కూర్చొని మాట్లాడటం కాదు, సరిహద్దుకు వెళ్ళండి, అప్పుడు ఏంటో తెలుస్తుంది యుద్ధం అంటే ఏంటో. యుద్ధం అంటే అంత ఈజీ కాదు. ఏదో తిరణాల్లో రింగేస్తే వస్తువుల మీద రింగేస్తారు చూడండి, అలాంటి ఆట కాదు అది. ఎంత కష్టతరం, ఇంకా చచ్చిపోయామో అనుకునే వెళ్తారు యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు. బోర్డర్లో ఉన్న వాళ్ళు కూడా అదే పరిస్థితి. అసలు మనకి ఇప్పుడు నారాయణ గారు మాట్లాడిన దాంట్లో కూడా ఏంటి అంటే, ఉగ్రవాదంతో మనకి ఇబ్బంది ఉంది, ఉగ్రవాదం మీద మనం పోరాటం చేద్దాము, దేశంతో కాదు. అలా చేసినందువల్ల పాకిస్తాన్కి మంచిది, మనకి మంచిదే, ఒక కలిసికట్టు వ్యూహంతో దీన్ని నివారిద్దాము అన్నారు. అందులో తప్పే ఉందండి? అదే ఇప్పుడు నారాయణ గారు అన్న మాటలోనే ఇంతకుముందు నేను చెప్పాను, వాళ్ళ అంత్యక్రియల్లో ఎవరెవరు పాల్గొన్నారంటే పాక్ ఆర్మీ ఉంది దాంట్లో అక్కడ. మరి అది పాక్ ఆర్మీ అంటారా? ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి చూడండి. అలాగనే పౌరులు ఉన్నారు, మీరన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మరి అలవాటు పడినోళ్ళే వాళ్ళు. రేపు పొద్దున మానవ బాంబుగా తయారవటం ఎంతసేపు? మీరు 370 అధికరణ రద్దు చేశారండి. రద్దు చేసినప్పుడు నిజంగా అక్కడ ప్రజలందరూ కూడా దాన్ని అంగీకరించారా? అంగీకరించకుండా మీరు చేశారా? అదే మీరు అసలు వాళ్ళని ఆ ఏరియా ప్రజల్ని మీరు మాట్లాడారా? వాళ్ళతోటి వాద సంవాదం చేశారా? ఏంటి మీరేమనుకుంటున్నారు, అసలు మీరేం కావాలనుకుంటున్నారు ఏంటి అని ఏదైనా మాట్లాడారా? అక్కడ నిరుద్యోగం ఉంది ఈ రోజుకి, అక్కడ చాలా పేదరికం ఉంది. ఇప్పుడు ఈ పేదరికం కారణంగా కూడా అయితే ఇక్కడ ఒక చిన్న కరెక్షన్. ఇప్పుడు ఈ మధ్య కూడా డిస్కషన్స్, ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు టూరిజం బాగా పెరిగింది, అవును, జమ్మూ కాశ్మీర్ సంబంధం, అవును, బాగా పెరిగింది. వాళ్ళ వీడియోస్ కూడా కొన్ని వైరల్ అయ్యాయి. ఈ రోజున మేము చక్కగా మాకేం కావాలో అవి దొరుకుతున్నాయి. అమౌంట్ అనేది కూడా మాకు వస్తున్నాయి నెల చూసుకున్నట్టయితే. టూరిజం పెరిగింది. ఏది ఇవంతా ఎప్పటి నుంచి జరిగాయి? రీసెంట్ యాక్టివిటీస్లో జరిగాయి. రీసెంట్ యాక్టివిటీస్లోనే జరిగాయి. దాన్ని చెడగొట్టాలని వాళ్ళు వచ్చారు. అదే కదా మీరు అనేదే జరుగుతుంది కదా. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? మీరు భద్రతను పెంచి ఉండాల్సింది కదా. మీరు ఎందుకు భద్రతను పెంచలేదు? అక్కడ ఆ ప్లేసు మామూలుగా బస్సులు అవి వెళ్ళే ప్లేస్ కాదు అది. ఎవరు వెళ్ళినా గుర్రాల మీద వెళ్ళాల్సిందే. ఆ ఏరియాలో పోస్టులు ఉంటాయి మామూలుగా. భద్రత అంటే 3 అంచెల భద్రత అంటే అదే కదా. అసలు ఆ పోస్టులు ఎందుకు లేవు? ఎందుకు లేకుండా చేశారు? అంటే మనం ఎక్కడో అప్రమత్తతో ఉన్నాము. అప్రమత్తతో ఉండబట్టే ఇది జరిగింది అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు వీటన్నిటికీ కారణం ఉగ్రవాదాన్ని అసలు ఉగ్రవాదం అంతే. అది లేకపోతే ఇదంతా ఉండదుగా. అదంతా అయితే ఆ దేశం చేస్తున్న తప్పు అది. వీటన్నిటికీ
ఫుల్ స్టాప్. ఇప్పుడు 3 అంచెల భద్రత కూడా తీసేద్దామండి, కొంచెంసేపు అది కూడా అవసరం లేదు అనుకుందాం. అదే ఉగ్రవాదం లేకపోతే ఇది కూడా అవసరం లేదు కదా. అవునండి, అందుకే ఇప్పుడు ఊళ్ళ మీదకి పులి వచ్చినప్పుడు ఏం చేస్తారు, అందుకని పులుల్ని ఏం చేస్తారు, తీసుకెళ్ళి జూలో పెడతారు. ఆయన అడవుల్లో ఎక్కడో దూరంగా అభయారణ్యాల్లో వదిలేస్తారు. కానీ అప్పుడప్పుడు వచ్చి ఊర్ల మీదకి వస్తుంటే దానికి సంబంధించి కాపలాలు కాసుకుంటారు వస్తుంది అన్నప్పుడు. అలాగే ఈ ఉగ్రవాదం కూడా అట్లాంటిదే. మనము ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి ఉంది, ఐక్యరాజ్య సమితి దగ్గర కూర్చొని మాకు ఇబ్బందిగా ఉంది, పాకిస్తాన్ దేశం ఎంత పిలిచి మాట్లాడండి అనే ఇప్పుడు ఈయన అన్ని దేశాలు తిరుగుతున్నాడు కదా, అన్ని దేశాలు సపోర్ట్ ఉందని చెప్తున్నారు కదా. మరి ఉన్నప్పుడు భారత్కి ఆ సపోర్ట్ ఉంది, మనకు మిగతా దేశాలు. నేను అదే అంటున్నా, సంబంధాలు ఆ దేశానికి ఉందా? నేను అదే అంటున్నా, ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు మనం అసలు ఒక ఒత్తిడి తీసుకొని వచ్చి, అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలనుకుంటున్నామా, లేకపోతే అసలు మనకు పాకిస్తాన్ ఎప్పుడు ఉంటే అదొక యాక్టివిటీ లాగా, అదొక రాజకీయ జరగలేదంటారా ఇంతకుముందు? ఏమో జరిగితే ఏం ప్రయోజనం అయితే జరగలేదు కదా, మరి ప్రయోజనం అయితే జరగలేదు కదా. ఇది ఒక రాజకీయ బూచిగా చూపించాలనుకుంటున్నారా వీళ్ళు? అసలు వీటన్నిటికన్నా నాలాంటి వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మనకి యుద్ధం లక్ష్యం కాదు, దేశం మీద యుద్ధం కాదు, పాకిస్తాన్ మీద యుద్ధం కాదు, ఈ ఉగ్రవాదుల మీదే మనం యుద్ధం చేద్దాం. దానికి అసలు అంతర్జాతీయంగా మనం ఏ రోజైనా పిలిపించామా పాకిస్తాన్ని కూడా కలిసి రమ్మని? మీ దేశానికి కూడా నష్టమే కదా ఇది. కలిసికట్టుగా ఉగ్రవాదుల మీద మా దేశంలో ఉన్నా మేం కట్టడి చేస్తాం, మీ దేశంలో ఉంటే మీరు కట్టడి చేయాలి అనే ఉద్దేశంలో ఏ రోజైనా ఒక డైలాగ్ నడిచిందా? అలాంటిది కదా జరగాలి అంటున్నా. జరిగినాయి కదా, జరగలేదా? ఇప్పుడు మనకి ఎల్ఓసి ఉంది, లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంది. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఆ రోజు పెట్టారు. అసలు దాని బదులు లైన్ ఆఫ్ కంట్రోల్ కంటే కూడా అంటే దానికంటే ఇంకేమి ప్రత్యామ్నాయం లేదా? బంగ్లాదేశ్ చూసుకుందాం అండి, వాళ్ళు మాకు కావాలని విడిపోయారుగా. మరి ఇక్కడ ఎందుకు ఇంతమంది వలసలు ఎందుకు? పేదరికం అండి అక్కడ. ఇక్కడ మరి అలాంటప్పుడు మాకు ఒక ముక్క కావాలని ఎందుకండి అంత ఆర్భాటం? అదే కదా, ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో నుంచి విడిపోయిన తర్వాత వాడు సరిగ్గా లేడు అనుకోండి, నువ్వు విడిపోయావు కాబట్టి నీకు మాకు సంబంధం లేదంటారా? లేదు అనుకుంటే అవసరమైంది ఏదన్నా ఇచ్చి మళ్ళీ వాడిని నిలబెట్టడానికి చూస్తారా? మన కుటుంబాలు అయితే మనం అదే చేస్తాం కదా, నిలబెట్టడానికే ప్రయత్నం చేస్తాం కదా. నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి, ఇంట్లోంచి వెళ్ళిపోయావు కాబట్టి ఇంక నువ్వు వెళ్ళినట్టే అని అనం కదా. అలానే ఉంటాయి పరిస్థితులు. ఇప్పుడు ఎన్నో దేశాల వాళ్ళు ఉన్నారు మన దేశంలో. ఇప్పుడు ఎక్కడో దాకెందుకండి, అమెరికా ప్రపంచంలోనే వినండి, అమెరికా వేరండి మళ్ళీ. లేదు, అమెరికా అత్యంత అధునాతన రక్షణ వ్యవస్థ ఉన్న దేశం. ఆ దేశంలోకి అక్రమంగా ఎంతమందో వెళ్తున్నారు. అసలు మన దేశానికి అలాంటిదే లేదు. ఎట్నుంచి ఎవరు వస్తారో తెలియదు. మనము ఎక్కడ కట్టడి చేయాలి అంటే ఆ దేశం నుంచి ఈ దేశంలోకి చాలా. ఇప్పుడు నేపాల్ ఉంది, నేపాల్కి మనకి వీసా అక్కర్లేదు కదా, నేపాల్ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇవన్నీ కూడా మన భూభాగంలో నుంచి విడిపోయినాయి కదండి ఇవన్నీ కూడా. అదేనండి నేను అంటున్నా, ఎందుకు వస్తున్నారు మన దేశంలోకి అంటే, మన దేశంలో సంపద ఉంది అంటే కనీసం బతకటానికి మన దేశంలో అవకాశం ఉంది కాబట్టి మన దేశం వస్తున్నారు. సహజ వనరులు ఉన్నాయి కాబట్టి వస్తున్నారు. ఆ వలస వచ్చిన వాళ్ళు తోటి ఏదో ప్రమాదం జరిగిద్ది. ఇప్పుడు జరుగుద్ది అని అనుకోవటం అదొక భ్రమ అండి. ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ తెలంగాణలో చాలామంది ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళని ఏమనేవాళ్ళు, పట్టకూటి కోసం వచ్చిన వాళ్ళ మీద మాకేమీ లేదు, మా మీద పెత్తనం చేయడానికి వచ్చే వాళ్ళ మీదే మా కోపం అంతా అని అనేవాళ్ళు. ఇప్పుడు ఆ వచ్చేవాళ్ళు కూడా పట్టకూటి కోసమే వస్తారు. మీరు ఇంటర్నల్ వేరు, దేశం వేరు. మళ్ళీ ఇంటర్నల్ వేరు, ఇంటర్నల్ రాజకీయాలుగా మాట్లాడుకోవడం వేరు. నేను రావటాన్ని నేను సమర్థించట్లేదు. ఎందుకు వస్తున్నారు అని అంటే అక్కడ తిండిలేదు కాబట్టి వస్తున్నారు. అలానే అనుకుంటే ఇండియా నుంచి అమెరికా ఎందుకు వెళ్తున్నారు? నేను చెప్పేది పక్క దేశం నుంచి వచ్చే వలసలు, వాళ్ళతో ప్రమాదం లేదంటారా? ఎందుకు? ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, మెక్సికో వాళ్ళు వస్తే వచ్చి మా మీద ఏదో రాజ్యాధికారం చేసేస్తారని ఏం ఫీల్ కావట్లే వాళ్ళు. మా దేశంలో అది కూడా ఒక రాజకీయ నినాదమే, మా దేశంలో వాళ్ళకి ఉపాధి లేకుండా చేస్తున్నారు వాళ్ళు అనేది
అక్కడ వాదన. ఇక్కడ కూడా అంతే ఉంటుంది తప్పితే వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో ఉద్యమాలు చేసేస్తారని కాదు. ఇప్పుడు అనాథరైజ్డ్ పీపుల్ మరి వేరే దేశం వాళ్ళు మన దేశం రావద్దు అని మనం అనుకునేటప్పుడు అనాథరైజ్డ్గా మన దేశం వాళ్ళు ఎందుకు వేరే దేశాల్లో వెళ్ళి ఉంటున్నారు చెప్పండి? ఏ హెవీ పాపులేషన్ ఇక్కడ జరుగుతుంది వేరు కదండి. పాపులేషన్ అన్లిమిటెడ్ కదా, కౌంట్ వస్తుంది మనకి. ఇప్పుడు నేను అనేది అట్లా కాదండి. ఇప్పుడు వేరే దేశం వాళ్ళు రావద్దని మీరు అంటున్నారు, నేను కూడా ఏకీభవిస్తున్నా. మరి మన దేశం నుంచి దొంగ మార్గాల్లో వేరే దేశాలకు ఎందుకు వెళ్తున్నారు? తప్పే. ఇప్పుడు కాదండి, వితౌట్ ఐడెంటిఫికేషన్ వీళ్ళకి ఐడికి సంబంధించిందో లేకపోతే ఇంకోటో. ఇప్పుడు అక్కడ ఐడి ఉంది కాబట్టి మన దేశం నుంచి వెళ్ళేవాళ్ళండి, అందుకే దొంగ ఐడీలతో వెళ్తున్నారు. కాదు, భారతీయుడిగానే వెళ్తున్నారు అక్కడికి. అరే కానీ ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు భారతీయుడు అని చెప్పేసి క్రియేట్ చేసుకుంటున్నారు. దీనికి దానికి చాలా వ్యత్యాసం ఉంది. అట్లా కాదండి, ఇక్కడ మనకి వీసా లేకోకుండా వాళ్ళు దొంగ మార్గాల్లో వచ్చేస్తున్నారు. అక్కడ వీసా ఉంటేనే రావాలి కాబట్టి దొంగ వీసాలు తీసుకొని వెళ్తున్నారు. దొంగ వీసాలు తీసుకుని వెళ్తున్నారు. నేను అంటున్నా, వలసలే తప్పు అయినప్పుడు దొంగ మార్గాలుగా మన దేశం నుంచి కూడా విదేశాలకు వెళ్ళకూడదు కదా. ఇప్పుడు ఇంకాస్త లైఫ్ బెటర్మెంట్ కోసమేమో మన వాళ్ళు వెళ్తున్నారు అక్కడికి, వాళ్ళేమో పొట్టకూటి కోసం వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఈ వలసలు అనేది సబ్జెక్ట్ కాదండి. వచ్చినంత మాత్రం వాళ్ళు వచ్చి ఏదో చేసేస్తారు. కాకపోతే ఆ వచ్చే వాళ్ళల్లో ఉగ్రవాదులు వలసల రూపంలో వస్తారేమో, వచ్చిన వాళ్ళ వల్ల మనకేమన్నా ప్రమాదమేమో అనేదే మీ అంతే కదండి. ఇప్పుడు 100 మంది వచ్చారు, లేకపోతే 1,00,000 మంది వచ్చారు, పొట్టకూటి కోసం తప్పులేదు. వాళ్ళల్లో ఆ 100 మందిలో ఒక 4 చాలండి. 4 చాలు, ఎక్కడెక్కడ బాంబులు పెట్టాలో అంతే కదా. ఇప్పుడు మనం అలా రానిచ్చే వ్యవస్థలో ఎందుకున్నాము? మనం ఎందుకు ఇప్పుడు ఇది దీనికే వాళ్ళకి ఐడి కార్డులు, ఓటర్ ఐడి కార్డు. అవునండి, ఇవన్నీ ఎవరిస్తున్నారు చెప్పండి? ఏమంటే గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయండి. నేను అదే అడుగుతున్నా, ఎవరిస్తున్నారు ఇవన్నీ? మనోళ్ళే తప్పు. అంతే. మన బంగారం మంచిది కాదు. మన బంగారం మంచిది అయితే ఇంతసేపు మనం మాట్లాడుకోవడం దేనికి? మన బంగారమే మంచిది కాదు. వాళ్ళకి ఐడి కార్డులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు అమెరికాలో ఏమనండి ఐడి కార్డులు ఇస్తారేమో, ఏ కార్డు లేకుండా ఉంటున్నారు అక్కడ, కానీ ఇక్కడ ఐడి కార్డు దొరుకుతుంది. అందుకని మనము మన దేశాన్ని రక్షించుకోవాలి అని కనుక మనం అనుకుంటే కనుక ఇట్లాంటి వ్యవస్థలను కూడా మనం ఇంకా కొంచెం పటిష్టపరుచుకోవాలి. పైగా నేను మనస్ఫూర్తిగా ఆలోచించేది ఏంటి అంటే, అసలు ఇలాంటి ఉగ్రవాదం కావచ్చు, ఈ రాజకీయ నినాదాలుగా మార్చుకుని పబ్బం గడుపుకోవటానికి కూడా పనికొస్తున్నాయి రాజకీయ నాయకులకి. ఇప్పుడు వైసీ మాట్లాడినా, ఇంకొకళ్ళు మాట్లాడినా అదే కానీ వేరే ఏమీ కాదు. ఇప్పుడు ఆ ఉగ్రవాదం మనం తప్పు, దానివల్ల మా దేశం నష్టపోతుంది అనుకుంటున్నాం. దానికి ఏం చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఇందులో దేశ భద్రతకు సంబంధించి ఏ భారతదేశ పౌరుడు ఎవరైనా సరే దానికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు లేదు. ఈ దేశం మనదే. ఈ దేశం మీద మీరు యుద్ధం వద్దని కోరుకోవచ్చు, కానీ కాకపోతే 50 సంవత్సరాల తర్వాత మాక్ డ్రిల్ మొన్న చేశారు. యుద్ధం అనివార్యం అయ్యే అవకాశం కనపడుతుంది, ఎంత లేదనుకున్నా. ఇప్పుడు మొన్న జరిగిన ఏమో నా పాక్ దగ్గర అంత బలం ఉందని అయితే నేను అనుకోనండి. బలం లేనప్పుడే వాళ్ళు ముందుకు వస్తారు. అందుకే తన్నులు తిండి వెళ్తారు. ఇప్పుడు ఒకవేళ నిజంగా యుద్ధం వస్తే కూడా గెలిచేది భారతదేశమే. అది వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. ఆ ధైర్యం వీళ్ళకుంది, జరగబోయేది ఏంటో వాళ్ళకి తెలుసు. కాకపోతే యుద్ధం పేరు చెప్పుకుని వీళ్ళు బతకాలనుకుంటున్నారు, యుద్ధం పేరు చెప్పి వాళ్ళు బతకాలనుకుంటున్నారు. కానీ ఈ మధ్యలో నలిగిపోయే సామాన్య ప్రజల గురించి